గురుగారు చివరగా ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు కోరిక, డిజైర్, దాని పాత్ర ఏమిటి? దాన్ని చూసి చూడనట్టు సహజంగా ఉండాలా లేక కామి కాని వాడు మోక్షగామి కాలేడు అన్నాడు వేమన. కామి కాని వాడు మోక్షగామి కాదు. కోరిక అనేది వెరీ ఇంపార్టెంట్. ధ్యానం ఎందుకు తెలుసుకుంటున్నాం? కోరిక ద్వారా. ప్రతిదానికి కోరిక ముఖ్యం. ఆత్మ అంటే కోరికల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట, శరీరం అణువుల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 ఉన్నాయి. శరీరము అణువుల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట. వాడు చాలా బుద్ధి ఉందే వాడికి, అంటే వాడు చాలా అండర్స్టాండింగ్ ఉంది వాడికి. వాడు బుద్ధి లేదే వాడికి ఏమి తెలియదు వాడి బుద్ధిదే అంటాం. ఆత్మ కోరికల పుట్ట. ఆ కోరికతో జన్మ వస్తాం. తేత్వం భుక్త్వా స్వర్గలోకం విషాదం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అను ప్రపన్న గతాగతం కామ కామ లభంతే. ఈ గతము రావడం పోవడం, కామం నేర్పుకోవడం జరుగుతుంటాయని చెప్తాం భగవద్గీతలో. కామంతోనే మనం పుడతాం, నేర్చుకోవడానికి పుడతాం. నేను ఈసారి పుట్టాలి, నేను ఈసారి ఇవన్నీ కష్టాలు పడాలి అని నేర్చుకోవాలని పుడతాం. ఎక్కడ పుట్టాలో మన కోరికతోనే పుడతాం. మన తల్లిదండ్రులు మనమే ఎన్నుకుంటాం. ఆడగా పుట్టాలా మగగా పుట్టాలా మనమే తెలుసుకుంటాం. 400 జన్మలు 200 జన్మలు ఆడగా పుడతాం, 200 జన్మలు మగగా పుడతాం. అన్నీ మన కోరికలు పుడతాయి. ప్రతిదానికి కోరిక ముఖ్యం. ఆత్మ కోరికల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట. ఆలోచనల పుట్టని తీసేయడమే ధ్యానం. అప్పుడు ఆ కోరికల పుట్ట అంతా సహజంగా నీ కోరికలని తీరుతాయి.